బాబు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారు చెప్పని నీ అనుకుంటున్నావు నువ్వు? జగనే గెలుస్తారనుకుంటున్నాను. మరి అంటే సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టినాడు. రైతు భరోసా అంటే అమ్మఒడి, నేతన్న నేస్తము, మత్స్యకారులకి, ఆటో వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధి చేసినాడు కాబట్టి అతనే వస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమ్మఒడి ఒకరికి ఇద్దరికి ఇస్తామంటున్నాడా? ఇప్పుడు ముందు జగన్ అమ్మఒడి పెట్టబట్టే కదా ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి ముగ్గురికి ఇస్తామంటాడు. ఇది అది ముందు బాగుండబట్టే కదా అవి లబ్ధి పొందినారు కాబట్టి ఇప్పుడు అదే పథకాలు మనం పెడితే అమలులోకి మనము మళ్ళీ ముందుకు రావచ్చు అని ఎవరు ముందు అమలు చేస్తే వాళ్ళదే ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా పథకాలు పెట్టినా కానీ అది ముందు చేస్తే వాళ్ళదే. ఇప్పుడు వాలంటీర్లతో పీకే డబ్బులు పెన్షన్ ఇస్తే వాళ్ళే డబ్బులు ఇస్తామని అట్లా చేసి తీసేసినారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు వీళ్ళే జగన్ వల్లే అట్లా పెన్షన్ వేయచ్చు కదా అంటే వీళ్ళది ఇప్పుడు 2 నెలల నుంచి ఈసీ అది వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ తీసేసినారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇచ్చేయట్లేదు. వాళ్ళది ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఇంటికి పోయి ఇస్తారు. ఇప్పుడు ఇచ్చేయట్లేదు, దానికి సంబంధం లేదు. అది ఈసీకి సంబంధించింది. వాళ్ళు ఇప్పుడు జగన్ ఇచ్చేయట్లేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు ఏం చెప్తాడు, ఆటికి సచివాలయం దగ్గర పోయి తీసుకో, వీటికి పోయి తీసుకో అని చెప్తున్నాడంటే వాళ్ళు ఈసీకి సంబంధించింది కాబట్టి అది ఆటికైనా పోయి తీసుకోవాల్సిందే, దానికి సంబంధం లేదు. ఇట్లాంటివన్నీ చంద్రబాబు చెప్పకూడదు. ఎలాంటే 70 ఏళ్ళు రాజకీయంలో ఏం చేసింది లేదు. ఇప్పుడు 5 ఏళ్ళ పాలనలో 2 ఏళ్ళు కరోనా బాగా 2 ఏళ్ళలో ఎంత బాగా అభివృద్ధి చెందింది. ఇంకా ముందుకు ఒకవేళ అభివృద్ధి చెందుతుంది జగన్ అయితే. చంద్రబాబు వస్తే వర్షాలు కరెక్ట్గా రావాలి. అతని ఏమంటే రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అతని నక్షత్రం బాగలేదు చంద్రబాబుకి. ఆయన వస్తే మాత్రం ఇప్పుడే కాదు ఎన్ని ఏళ్ళైనా కానీ ఆయన రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఈ చంద్రబాబు ఏమంటే ఆయన బాగా రాజ్యం బాగుండదు. ఆయన వస్తే వాళ్ళ నక్షత్రం అనేది బాగుండదు. అందుకనే ఇప్పుడు జగన్ వస్తేనే మళ్ళీ ముందుకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వర్షాలు అకాల వర్షాలు బాగుంటుంది. పంటలు వేసినా వేయకుండా పంటలు బాగానే అవుతాయి. ఎవరు బాగుండాలనేది ఇప్పుడు జగన్ అయితేనే నెక్స్ట్ సీఎం అతనైతేనే మేలని మేము లేదు. జగన్ భయపడుతున్నారు. మేమంతా కలిసి వస్తున్నాం కదా, కిరణ్ కుమార్ రెడ్డి, షర్మిల, చంద్రబాబు నాయుడు, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి కానీ జనాల్లో ఏమంటే ఎవరు బాగా చేసింటే వాళ్ళదే ఉంటుంది ఎక్కడ పోతారు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండడం ఎంతకి అనుకుంటే కాదన్నా. అది ఏంటన్నా కానీ ఒక కుటుంబం అంటుంది, వాళ్ళకి పెద్ద దిక్కు ఎవరో ఉంటారు. వాళ్ళు బాగా అంతా చూసుకుంటేనే కదా వాళ్ళ కుటుంబం బాగుంటుంది. లేదు, ఆంధ్రప్రదేశ్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేసేసినాడు జగన్ అని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నైనా నాటకాలు గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఆట ఆడదామని ఆలోచన చేయాలన్నమాట పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా. అప్పుడు కూడా అంతే, అట్లా ఇట్లా కూడా ఉంది. అక్కడ అంతా కలిసి కూడా ఇక్కడ ఇచ్చేస్తాదేమో. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పెడుతున్నారు. ఇప్పుడు రోడ్లు 4,000, 6,000 ఇవన్నీ పెడుతున్నారు. అప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. ఇప్పుడు జగన్ వచ్చినాకనే కానీ ఈ రోడ్డు చేస్తాడు. పేద రైతులు కూడా పేదగా ఉన్న వాళ్ళు కూడా ముందు చేసేది ఉండదు. గెలుచుకునే కారణంగా నాట మాట్లాడు అంతే. అయితే వన్స్ మోర్ జగన్ అంటారు. జగన్